కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య విమర్శలు చేశారు. రాష్ట్ర సమస్యలపైన కేంద్రాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తుంటే రౌడీ అని కిషన్ రెడ్డి మాట్లాడటంపై ఫైర్ అయ్యారు. నిధుల గురించి కేంద్రాన్ని మోదీ నిలదీస్తే రౌడీ అవుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపిస్తే కేంద్రం నుంచి ఏం తెచ్చారో ముందు కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. తమ సీఎం అడిగిన ప్రశ్నలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పలేక మొహం చాటేశారని మండిపడ్డారు. కేంద్రం సహకరించకపోయినా నిధులు ఇవ్వకపోయినా మా సీఎం ప్రజాపాలన చేస్తుంటే ఓర్వలేక కిషన్ రెడ్డి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి న్యాయమైన నిధుల గురించి, ప్రాజెక్టుల గురించి, మూసీకి సంబంధించినటువంటి నిధుల గురించి, మరి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రాన్ని ప్రశ్నిస్తుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని రౌడీ లెక్క మాట్లాడడానికి కిషన్ రెడ్డికి ఏమైనా సిగ్గుండాలా? తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిస్తే కదా మీరు కేంద్రంలో అధికారం వచ్చింది. మరి ఈ రోజు వరకు మీరు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒరగబెట్టిందేందో ముందుగా కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మా ముఖ్యమంత్రి గారు అడిగిన మాటలకు, మా ముఖ్యమంత్రి అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేసిన కిషన్ రెడ్డి ఇలా మా ముఖ్యమంత్రిని పట్టుకొని తెలంగాణలో ప్రజాపాలన ద్వారా పేదలకు సంక్షేమాలు అందిస్తుంటే కేంద్రం సహకరించ